ఏఐసీసీ నుంచి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిలకు పిలుపొచ్చిందా? వైఎస్ఆర్టీపీని షర్మిల కాంగ్రెస్లో విలీనం చేయబోతుందా? ఆంధ్రప్రదేశ్ పీసీసీ పదవిని షర్మిలకు ఇవ్వబోతున్నారా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ షర్మిల క్రియాశీలకంగా మారబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే కృష్ణ గారు. సార్, ఏఐసీసీ నుంచి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు పిలుపు వచ్చింది అని, ఈరోజు షర్మిల ఢిల్లీ బయలుదేరారని, ఆవిడ ఆంధ్రప్రదేశ్ పీసీసీ ప్రెసిడెంట్గా పదవిని కైవసం చేసుకోబోతుంది అని సోనియా గాంధీ గారు ఆ రకంగా స్కెచ్ వేస్తున్నారని, భవిష్యత్తులో షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారబోతోంది, రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని యాక్టివేట్ చేసే విధంగా షర్మిల అడుగులు ముందుకు పడబోతున్నాయంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఏంటి సార్ ఈ వార్తలో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు? అంటే కృష్ణ గారు, తెలంగాణలో అన్న వల్ల అన్యాయం జరిగిపోయిందని చెప్పని, ఆస్తుల పంపకాలు విభేదాలు వచ్చినాయి అని చెప్పని తెలంగాణలో వచ్చి పార్టీ పెట్టుకున్నటువంటి వ్యక్తి షర్మిల గారు. ఈడ పార్టీ పెట్టుకొని కేసీఆర్ గారి మీద మంచి పోరాటమే చేశారు, అందులో సందేహం కూడా ఏం లేదు. అప్పుడు కూడా కొంతమంది ప్రశ్నించినప్పుడు ఏదన్నా ఉంటే అక్కడ వాళ్ళని అడగండి, నన్ను ఎందుకు అడుగుతారన్న విధంగా కూడా మాట్లాడింది. అలాగే కొన్ని విషయాలు సూటిగా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారికి చురకలంటించే విధంగా కూడా మాట్లాడటం కూడా జరిగింది. అప్పుడు ఇక్కడ తెలంగాణలో సంబంధించినంత వరకు ఈరోజు డికే శివకుమార్ గారిని కలిసింది, రేపు వచ్చి పార్టీ విలీనం చేయబోతుంది, ఈరోజు రాహుల్ గాంధీ గారిని కలిసింది, రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతుంది, పలానా స్థానం నుంచి పోటీ చేయబోతుందని చెప్పని ఒక 2-3 నెలలు ఇదే అంశాన్ని వదలగొట్టారు. కానీ జరిగిందేదో మనం చూస్తూనే ఉన్నాం. అంతిమంగా చివరిగా ఆమె చేసిన మంచి పని ఏందా అంటే వాళ్ళకున్న అవగాహన కావచ్చు, ఆంధ్రాలో అవకాశం కల్పించే విధంగా కావచ్చు, అప్పుడు వచ్చినటువంటి సమాచారం కూడా ఏందా అంటే ఆమెకి కర్ణాటక నుంచి రాజ్యసభ స్థానం ఇచ్చేసి ఆంధ్రప్రదేశ్లో పార్టీ బాధ్యతలు అప్పచెబుతారనే విషయం తెలంగాణ ఎన్నికల కంటే ముందే ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకొంచెం దానికి విస్తృతమైన ప్రచారం జరగబోతుంది. అది ఎప్పుడు ఏంటి అనే దాన్ని చూసుకుంటూ ఉంటే ఈరోజు జరుగుతున్న పరిణామాలు అన్న మీద, అంటే ఆ రోజు కూడా చాలామంది విమర్శకులు మాట్లాడిన విషయం ఏంటంటే, నేను కూడా మాట్లాడాను, ఏదన్నా ఉంటే అన్న మీద కోపం ఉంటే, వాళ్ళ నాన్నమ్మ గారి మీద ప్రేమ ఉంటే, రాజన్న రాజ్యం రాలేదని భావిస్తే పోరాడాల్సింది ఆంధ్రప్రదేశ్లో కదా, తెలంగాణకు ఎందుకు వచ్చిందనే భావన నాకు అప్పుడు కూడా కలిగింది. నేను అదే విషయాన్ని ఏం దాచుకోకుండానే చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు తిరిగి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వస్తుందని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆమెకి అధ్యక్ష స్థానం ఇచ్చేసి రేపు ఎన్నికల్లో పోటీ చేయించే విధంగా ఆమెను మళ్ళీ బాధ్యతలతోటి ఆంధ్ర రాష్ట్రానికి పంపిస్తారని చెప్పని భావిస్తూ ఉన్నారు. ఇక్కడ 2 విషయాలు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ మంది ఉంది, 170-80 మంది దాకా ఉంది రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, కాంగ్రెస్ వాదులు, అంతే కదా. సరే, మొన్న కొంతమంది యువత కావచ్చు, తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అసమ్మతి కావచ్చు, ఆయన చెప్పినటువంటి నవరత్నాల మీద నమ్మకం కలిగిన వాడు కావచ్చు, అబద్ధాలను నమ్మిన వాడు కావచ్చు, నిజంగానే వాళ్ళ బాబాయ్ గారిని హత్య చేసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళని నమ్మిన వాడు కావచ్చు, గంప గుత్తుగా ఆయనకు ఓట్లేశారు. ఆ రోజు ఏమన్నాడు, మెడలు వంచి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను, నాకు 25 మంది లోక్సభ సభ్యులను అప్పచెప్పండి, ఎందుకు రాదో చూస్తాను, పోలవరం వాళ్ళే ఇవ్వాలా, మనం డబ్బులతో మనం కట్టలేమని చెప్పని మాట్లాడిన వ్యక్తి. అలాగే చంద్రబాబు నాయుడు గారు 6,50,000 కోట్ల రూపాయలు అవినీతి చేశాడని ప్రచారం చేసి, ఇది కమ్మ పార్టీ కాబట్టే 33 మంది సిఐల్ని డిఎస్పీలుగా పదోన్నతులు కల్పించారు అని చెప్తే నమ్మిన ప్రజలు పింక్ డైమండ్ తిరుమల తిరుపతి దేవస్థానంలో సంబంధించి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పింక్ డైమండ్ని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారంటే నమ్మిన ప్రజలు ఈయనకి అఖండ మెజార్టీ చేకూర్చారు. కానీ భ్రమలు తొలగిపోయినాయి.
ఒకటి కాదు రెండు కాదు వరుసనే చూసుకుంటా ఉంటే ఈ 4 సంవత్సరాల 6 నెలల 27 రోజులు ఆయన పాలన చూసిన వాళ్ళు వాళ్ళకి భవిష్యత్తు అర్థమైపోయింది. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు అర్థమైపోయింది. ఓకే. ఇటు తెలుగుదేశం పార్టీయా ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీయా, ఈ రెండు పార్టీలు జరుగుతున్నటువంటి వ్యత్యాసాన్ని వాళ్ళు గుర్తించారు పరిపాలనలో. ఇప్పుడు మీరన్నట్టు ఈ పరిస్థితుల్లో తిరిగి వైఎస్ఆర్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీని మళ్ళీ భుజానేసుకొని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా రేపు పొద్దున ఎన్నికల బరిలో తిరుగుతూ ఆమె ప్రచారం అంటూ చేస్తే ఎంతో కొంత 2%, 3%, 5%, 10% అనేది మనం ఈరోజు ఇదే విధంగా చెప్పలేము. కానీ ఎక్కువ శాతం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నవాళ్ళు, కొంతమంది శాసనసభ్యులు, అవకాశం లేని వాళ్ళు ఈ పార్టీలోకి వస్తారని, కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని, ఎన్నికల్లో పోటీ చేస్తారని, ఈ యొక్క పార్టీకి సంబంధించి 5%, 10% ఓట్లు నష్టం చేకూర్చే విధంగానే షర్మిల గారు ఉంటారనేది చాలామంది అనుకుంటున్నటువంటి భావన. అందుట్లో వాస్తవం కూడా ఉంది. అందుట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా వాస్తవం కూడా ఉంది. వ్యతిరేకించే వాళ్ళందరూ తీసుకొని వెళ్ళి గంపగొత్తుగా తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమికి ఓట్లేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేసుకోబోతున్నారు. కరుడుగట్టిన రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఈ పరిపాలన చూసి చంద్రబాబు నాయుడు గారికి లేదా జనసేన పార్టీకి ఓట్లు వేయడానికి ఇష్టం లేని వాళ్ళందరూ ఇప్పుడు షర్మిల గారికి ఓట్లు వేస్తారు. ఓకే. కాబట్టి ఆ ప్రయోగం చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఆమె కూడా సన్నిద్ధం అయిందని చెప్పిన మనకు వస్తున్నటువంటి సమాచారం. అది నిజమంటూ జరిగితే ఎక్కడో కొట్టుకుంటున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ యొక్క ఆశలు పూర్తిగా గల్లంతైపోయినట్టు. సార్, ఇంకొక వార్త కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. జగన్మోహన్ రెడ్డి ఓపెన్ ఆఫర్ ఇచ్చారు వైఎస్ షర్మిలకి. అవినాష్ రెడ్డికి అక్కడ వ్యతిరేక పవనాలు వేస్తున్న తరుణంలో కడప నుంచి ఎంపీ స్థానంలో వైఎస్ఆర్సీపీ నుంచి షర్మిలని పోటీ చేయించబోతున్నారు అంటూ కూడా ఒక వార్త వస్తుంది. అలాగే షర్మిల చూపు తెలుగుదేశం పార్టీ వైపు మళ్ళింది. రానున్న ఎన్నికల్లో అసలు తెలుగుదేశం పార్టీ నుంచి కడప ఎంపీ స్థానానికి షర్మిల గారు పోటీ చేస్తున్నారు అన్నట్టు ఒక వార్త వస్తుంది. ఇప్పుడేమో అసలు కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో పిసిసి ప్రెసిడెంట్గా షర్మిలను చేయబోతున్నారు. ఆ విధంగా సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకోబోతున్నారు అంటూ ఒక వార్త. ఏంటి సార్ అసలు వీటన్నింటిలో ఏది వాస్తవం, ఏది అవాస్తవం అంటే ఏం చెప్తాం? ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో ఏదైనా జరగచ్చు. ఓకే. మనం ఇది జరగకూడదని చెప్పుకోవడానికి ఏం లేవు. కొట్టుకున్నారు, కత్తులు దూసుకున్న వాళ్ళు, తిట్టుకున్న వాళ్ళు, వీధి పోరాటం చేసిన వాళ్ళు, మల్లయుద్ధం చేసిన వాళ్ళు, కత్తి యుద్ధం చేసిన వాళ్ళందరూ కూడా పక్క పక్కన కూర్చొని ప్రయాణం చేస్తూనే ఉన్నారు కదా. కడుపులో కత్తులు పెట్టుకున్నారు, పైకి నవ్వుతో ప్రయాణం చేస్తున్నారు అవసరాల కోసం. ఈరోజు రాజకీయం అంటే అవసరం కోసం మారింది, అంతేగాని రాజకీయంలో సిద్ధాంతాలు అనేవి లేవు కదా. కాబట్టి జరుగుతుంది, ఇది జరగలేదని చెప్పుకోవడానికి మనకి ఎలాంటి భేషజాలు ఉండాల్సిన పని లేదు. జరగవచ్చు కూడా. ఓకే. ఇప్పుడు ఇట్లా జరుగుతున్న రేపు పొద్దున ఏమంటారు, మా అన్నయ్య పిలిచాడు నేను వచ్చాను, తప్పే ఉంది, మేమంతా కలిసిపోయాం అనుకుంటే ఎవరు మాట్లాడటానికి అవకాశం లేదు. వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, ఆ వ్యక్తుల ఇష్టం. ఎందుకని చెప్పి అడగడానికి ఆస్కారం లేదు కదా. ప్రజలు ఒక స్థిర నిశ్చయంతో ఉంటే అప్పుడు అడగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రజలు కూడా మారుతున్నారు కదా. వీళ్ళు కాదు వాళ్ళ ఘాట్లను వీళ్ళని గెలిపిస్తున్నారే తప్ప మంచి మనుషులను గెలిపిస్తున్నారా అనే ఆలోచన లేదు కదా. అన్నప్పుడు ప్రజలు కూడా అడిగే హక్కు లేదు. కాబట్టి రాజకీయ నాయకుల యొక్క విన్యాసాలు ఇలా సాగుతూ ఉన్నాయి. అంటే ఏ పార్టీలో చేరతారు అనేది ఇంకా క్లారిటీ లేనప్పటికీ వైఎస్ షర్మిల మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించబోతుంది అనేది ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. అన్నకి వ్యతిరేకంగా ఉందంటానికి కారణం ఏందయ్యా అంటే, మొన్న లోకేష్ బాబుకి క్రిస్టమస్కు సంబంధించినటువంటి కానుక శుభాకాంక్షలు తెలిపింది కాబట్టి బలం చేకూరుతుంది. అన్నకు వ్యతిరేకంగా ఉంది అనే ఒక భావన. అట్లాగే పోయినసారి ఇక్కడ మాట్లాడినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వచ్చేతలకి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఇప్పుడున్నటువంటి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని నా తండ్రి రాజన్న గారి పేరు మీద రాజ్యం వచ్చిందని భావించాను, అది రాలేదనే మనస్తాపంలో ఉందనేది ఒకటైతే వాస్తవం. సరే, కుటుంబ కలహాలు అనేది రెండోది కూడా వాస్తవమే, కొట్టిపారేయలేము అవన్నీ. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత సహజంగానే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇద్దరు ప్రత్యర్థులు కలవచ్చు, వాళ్ళు ప్రత్యర్థులుగా పోటీ చేయొచ్చు, తర్వాత దాని గురించి పెద్ద పట్టించుకోరు. ఇద్దరు మిత్రులు కనుక వాళ్ళు వ్యక్తిగత ద్వేషాలతో విడిపోయారంటే వాళ్ళిద్దరి మధ్య యుద్ధం చాలా దారుణంగా ఉంటుంది, చంపుకునేదాకా వెళ్ళిద్ది. ఓకే. కాబట్టి ఈ అంత తేలిగా కొట్టిపడేసే విషయాలు అయితే కాదు. ఓకే.
నిస్సందేహంగా జరగవచ్చు కూడా, ఓకే జరగకూడదని మనం కొట్టిపారేవి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.